మేడ్చల్ జిల్లా మేడ్చల్ పట్టణంలో దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు జరగగా ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కుర్మ, కౌన్సిలర్లు కౌడే మహేష్ కుర్మ, పెంజర్ల స్వామి యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరెడ్డి, పట్టణ ప్రముఖులు మరి నరసింహారెడ్డి, ఉదండపురం సత్యనారాయణ, ఒగ్గు శంకర్, గౌర్ల ఎర్ర బీరప్ప, కౌడే సత్తయ్య, కురుమ సంఘం అధ్యక్షుడు గౌర్ల మధు, యాదవ్ సంఘం అధ్యక్షుడు నాచారం బాలమల్లేష్ యాదవ్, గువ్వ రవి ముదిరాజ్ తదితరులు పాల్గొని దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్ద ఎత్తున జరిగిన ఈ వర్ధంతి వేడుకలో మేడ్చల్ పట్టణ కేంద్రంలో గల కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కూడా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధులు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్యలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మార్గదర్శకులు అని అనేక విషయాలు వెల్లడించారు. వారి ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని కూడా ఆయన అన్నారు. ప్రాణాలు అర్పించినటువంటి దొడ్డి కొమరయ్య గారిని స్మరించుకుంటూ మరి ఈరోజు తెలంగాణ వచ్చిందంటే కూడా వాళ్ళను ఆదర్శంగా తీసుకునే పోరాటాలు చేశారు. భారతదేశంలో ఒక ఉద్యమాలకు అడ్డా ఏదంటే తెలంగాణ గడ్డ. దానికి నిదర్శనం ఏంటంటే చాకలి ఐలమ్మ కానీ, దొడ్డి కొమరయ్య ఇలాంటి వాళ్ళు మనకు మార్గదర్శకంగా ఉండే కాబట్టి ఈనాడు తెలంగాణ ప్రజలందరూ కూడా పోరాటం చేసి తొలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి ఉద్యమకారులు కానీ, మరి మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి 1200 మంది నిరుద్యోగ యువత ఉద్యమకారులు కానీ వాళ్ళ యొక్క ఆశయాలను నెరవేర్చడానికే ఈ తెలంగాణ గడ్డను ఈరోజు యువతంతా కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. మరి తప్పకుండా ఈ యొక్క తెలంగాణ కోసం ఏ ఆశయాలతో పోరాటాలు చేసినో ఉద్యమకారులు, ఏ ఆశయాలతో ప్రాణార్పణం చేసినో ఉద్యమకారులు, మా యొక్క భుజస్కంధాల పైన వాళ్ళ ఆశయాలను నెరవేర్చేటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. మరి ఈనాడు నలిగిపోయినటువంటి తెలంగాణ, భ్రష్టు పట్టినటువంటి తెలంగాణను ఏ ఆశయ సాధన కోసం తెలంగాణ సాధించుకున్నామో ఆ సాధన మనకు కాలే కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం మేమందరూ కూడా ప్రయత్నం చేస్తామని, తప్పకుండా అమరులైనటువంటి తెలంగాణ ఉద్యమకారులకు వాళ్ళ ఆత్మ శాంతించే విధంగా మేమందరం కూడా నడుచుకుంటామని ఈరోజు దొడ్డి కొమరయ్య సందర్భంగా మేము తెలియజేస్తూ, ఇదే విధంగా నివాళులు అర్పిస్తూ వాళ్ళ బాటలోనే నడుస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా పట్టణ ప్రజలకు, పట్టణంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై